అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాదగాయ క్షేత్రానికి రావడం జరిగింది. అయితే ఇది 10వ శక్తిపీఠం. అలాగే వచ్చేసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అండి. మరి అమ్మవారు 10వ శక్తిపీఠము పురింకేశ్వరి శక్తిపీఠం. కాబట్టి ఈరోజు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఇక్కడే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారిని నామినేషన్ వేసేటప్పుడు అమ్మవారిని నమస్కరించుకోవడం జరిగింది. అలాగే కుక్కుటేశ్వర స్వామిని కూడా నమస్కరించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మనకి సంబంధించిన మన పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బి శివశంకర్ గారు మన అఖండ మెజారిటీతో గెలవాలని, కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోటీ చేస్తున్నటువంటి అఖండ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా మొక్కాను. అలాగే వచ్చేసి మన ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మన ఎదురుగట్ల చిట్టుమల్లు కూడా అఖండ మెజారిటీతో గెలవాలని, అలాగే మన నల్గొండ నుంచి పోటీ చేస్తున్న మనకి మన మిత్రుడు కూడా శ్రీనన్న గారు కూడా విజయవంతంగా ఆయన కూడా ఎంపీగా అఖండ మెజారిటీతో గెలవాలని మీ అందరూ ప్రత్యేకించి సిరిశాల శ్రీనన్న గారు కూడా గెలవాలి. అలాగే మన శివశంకర్ గారు కూడా అఖండ మెజారిటీతో పలమనేరు నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తి కోరుకొని నా మిత్రులందరూ ఇక్కడికి వచ్చి దేవుని నమస్కరించుకొని దేవుని మొక్కడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు పేరున తెలియపరచుకుంటున్నా. కాబట్టి వాళ్ళ అఖండ మెజారిటీతో గెలిచి మన కార్యాలకి ఒక పెద్ద ఆలోచనగా ఉండాలి. అలాగే పలమనేరు నుంచి బి శివశంకర్ గారు అఖండ మెజారిటీతో మరీ గెలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని నమస్కరించుకుంటున్నాను. మీ మిత్రుడు మీ వారణ శివర్మ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన పలమనేరు నుంచి పోటీ చేస్తున్న బి శివశంకర్ గారు అఖండ మెజారిటీతో గెలవాలని, అలాగే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదురుగట్ల చిట్టుమల్లి గారు అఖండ మెజారిటీతో గెలవాలని, అలాగే వచ్చేసి సిరిశాల సీనయ్య గారు నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క పిఠాపురం గ్రామంలో పాదగాయ క్షేత్రము, మరి 10వ శక్తిపీఠం గృహోయింతికా దేవి శక్తిపీఠము, అలాగే కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అండి. మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామంది ముఖ్యులు కూడా ఇక్కడ నుంచే నమస్కరించుకొని స్టార్ట్ చేస్తారు అఖండ మెజారిటీతో గెలవాలని. అలాగే మన మిత్రులు బైలపాటి శివశంకర్ గారు మన పలమనేరులో అఖండ మెజారిటీతో, మరి ఇంతవరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ కాంగ్రెస్ పార్టీకి కూడా అంత మెజారిటీ రాకూడదు, అంటే అంతకన్నా ఎక్కువ పెద్ద మెజారిటీ, అంటే ఇప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా కాంగ్రెస్ పార్టీలో అంతకు మించి 4 అంతుల మెజారిటీ ఎక్కువగా మన బైలపాటి శివశంకర్ గారు అఖండ మెజారిటీతో గెలిపించాలని మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్న మన కార్యాలందరికీ, అక్కడికి వెళ్ళిన మా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. కొన్ని కారణాల వల్ల మనం రాలేకపోయినా వాళ్ళ అఖండ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా ఈరోజు శక్తిపీఠాన్ని 10వ శక్తిపీఠం అమ్మవారిని నమస్కరించుకున్నాం. అలాగే వచ్చేసి కుక్కుటేశ్వర స్వామి పాదగాయ క్షేత్రం చాలా ఫేమస్ అండి. ఈరోజు వచ్చి మరి నా మిత్రులు కొందరు వచ్చి ఇక్కడ మేము వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా ముఖ్యం. అందరికీ నమస్కారం. నేను మాట్లాడేది మీ వారణ శివర్మ, సన్న వారణాసారయ్య, స్టేషన్ అనుకూల్. అందరికీ నమస్కారం. 13వ తారీఖున మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన ఎలక్షన్లు నడుస్తున్నాయి. మన తెలంగాణ నుంచి 2 ఎంపీగా పోటీ చేస్తున్నారు కార్యాలు. అలాగే పలమనేరు నుంచి మన కార్యాడు బైలపాటి శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. మరి 13వ తారీఖున అఖండ మెజారిటీతో మన మిత్రులను గెలిపించవలసిందిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన క్షేత్రం మామూలు క్షేత్రం కాదండి, పాదగాయ క్షేత్రం. మరి కాకినాడ జిల్లా పిఠాపురము. అలాగే ఇప్పుడు వచ్చేసి శక్తిపీఠం 10వ శక్తిపీఠం గృహోయింతికా దేవి శక్తిపీఠము, అలాగే కుక్కుటేశ్వర స్వామి పాదగాయ క్షేత్రము ఫేమస్ అండి. చాలామంది ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి ప్రచారానికి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మొక్కి వెళ్తారు. అలాగే మన మిత్రులు అఖండ మెజారిటీతో గెలవాలని నేను నా మిత్రులు కొంతమంది వచ్చి ఇక్కడ నమస్కరించుకొని భగవంతుని దర్శనం చేసుకొని మన పలమనేరు నుంచి పోటీ చేస్తున్న బైలపాటి శివశంకర్ గారు అఖండ మెజారిటీతో అక్కడ ప్రజలు గెలిపించాలని, అలాగే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న ఎదురుగట్ల చిట్టమల్లి గారికి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని, నల్లగొండ నుంచి పోటీ చేస్తున్న మన మిత్రులు సిరిశాల సీనయ్య గారు అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి శక్తిపీఠానికి రావడం జరిగిందండి. మరి అలాగే నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. కాబట్టి ఇదే మా ఒక ప్రచారంగా మీరు ఆలోచన పెట్టేసి పలమనేరులో పోటీ చేస్తున్న బైలపాటి శివశంకర్ గారికి అఖండ మెజారిటీతో గెలిపించండి. చాలా ఒక పెద్ద పార్టీలకి ధీటుగా పోటీగా వెళ్తూ అందరితో పాటు ఇక మెజారిటీ ఖాయము, అలాగే గెలుపు ఖాయమనంత దిశగా ప్రయాణిస్తున్న మన బైలపాటి శివశంకర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ఎదురుగట్ట చిట్టుమల్లి గారు సిరిశాల సీనయ్య గారు కూడా అఖండ మెజారిటీతో గెలవాలి. మరి అలాగే మన మిత్రులు ఎక్కడ ఏ పార్టీలో నిలబడినా మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే మన మిత్రులు అండదండలతో కొంతమంది నామినేషన్ వేసిన కూడా నిలబడ్డారు, వాళ్ళు గెలవాలి. ఎక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయండి, మద్దతు తెలపండి అని. వాళ్ళందరూ మన కార్యాలు ఎక్కడ నిలబడ్డా, వాళ్ళ అండదండలతో ఎక్కడ నిలబడ్డా, ఎవరు మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ గట్టిగా
అక్కడ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు 10వ శక్తిపీఠం పురోహితుక దేవి దగ్గరికి రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ పాదగా క్షేత్రము కుకుటేశ్వర స్వామి పెద్ద ఫేమస్. మరి ఈరోజు వచ్చి నమస్కరించుకోవడం జరిగింది. ఈ యొక్క గెలుపు ఖాయమని ఆ భగవంతుడి రూపంలో ఈరోజు నాకు కన్ఫర్మ్ అవుతుంది. మీరు గెలవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మన కార్యాలందరూ దేశ విదేశాల్లో కార్యాలందరూ కూడా నా మిత్రులకి ప్రత్యేకించి వాళ్ళ సపోర్టు, మీ అందరి సపోర్టు వాళ్ళకు ఉండాలి. పలమనేరులో ఉన్న మంకాలు కావచ్చు, కార్యాలు కావచ్చు, అక్కడికి ఇప్పుడు వెళ్ళి ప్రచారంలో పాల్గొన్న నా మిత్రులందరికీ, మరి ఖమ్మం నుంచి వెళ్ళిన మిత్రులకి, అలాగే మన బెంగళూరు నుంచి వెళ్ళిన కర్ణాటక కార్యాలు, కొత్తూరు రామాపురం కార్యాలు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మన వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మీరు సపోర్ట్ చేసిన మీ అందరికీ, ఆర్థికంగా అండగా నిలబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ మిత్రుడు మీ శ్రేయభిలాషి వారణాసి వర్మ, సన్న వారణాసి స్టేషన్ కంపూర్. అందరికీ నమస్కారం.